సుస్వాగతం. పల్లె నుండి ఉద్భవించిన పదం జానపదం. అలాంటి జానపదంతో అలరించే కళాకారులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి కళాకారులను పరిచయం చేసే వేదికే మా పల్లె పాట కార్యక్రమం. ఈనాటి మా పల్లె పాట కార్యక్రమంలో దాదాపుగా 30 సంవత్సరాలుగా జానపదం పాటలతో అలరిస్తున్నటువంటి కళాకారిణి తుప్పుడు అంజమ్మ గారు మనతో ఉన్నారు. మరి వారి యొక్క జీవన ప్రస్థానం ఏ విధంగా సాగుతోంది, ఎలాంటి కొత్త కొత్త పాటలతో ప్రజల్లోకి వెళ్తున్నారు అనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? సూపర్ మేడం. సో బతుకమ్మ సంబరాలు కూడా ఎక్కువగా చేసామన్నారు కదా, బతుకమ్మ పాటలు ఎలాంటి అంటే అప్పుడు మామూలుగా చప్పట్లతో ఎక్కువగా పాత పాటలు అమ్మమ్మలు నానమ్మలు పాడుతుంటే అందరు ఆడేవాళ్ళు. సో ఇప్పుడు మొత్తం డీజేకి వచ్చేసింది, మారిపోయింది. అందరూ పిల్లలు పెద్దలు అందరూ కూడా డీజే కావాలని అంటున్నారు. సో ఏమన్నా ఎక్కడన్నా మార్పు అడిగారా ఎవరైనా? మీరు కూడా పాటలు మార్చండి అని ఎప్పుడైనా అన్నారా? నాతో అనే విషయాలు ఏంటంటే, నేను ఈ కాలము అమ్మాయిలా ఉన్నా కూడా నా దగ్గర ఎక్కువ వృద్ధులు నాతో పరిచయాలు ఉంటారు. ఓకే. ఎందుకంటే నేను కొన్ని సేకరణ పాటలు తీసుకున్నప్పుడు వాళ్ళ నుంచే తీసుకుంటా. అది పల్లెకు చాలా దగ్గర సంబంధం ఉంటది కాబట్టి తీసుకుంటా. అంటే నిజమైన జీవన విధానాన్ని మన కళ్ళకు కట్టినట్టుగా పాట చూపిస్తుంది కాబట్టి నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తా. ఓకే. అంటే పాత పద్ధతి పాత పాటలే బాగున్నాయి అంటారా? ఇప్పుడు కొత్త ట్రెండ్ కూడా బాగుంది? ఇప్పుడు ఈ కొత్త ట్రెండ్ లో ఏమంటారు అంటే ఆ పదమే అర్థం కాదు, ఆ మైక్ లో సౌండ్లే ఉన్నాయి, గుండె నొప్పి వచ్చి చచ్చేటట్టున్నాం కదా అమ్మ మేము ఆ శబ్దాలకు వచ్చి అంటారు. మీరు ఆడుకోవచ్చు కదా అంటే, అమ్మ అప్పట్లాగా మీరు వచ్చి ఆడవచ్చు కదా ఆడుకోవచ్చు కదా అంటే, ఆ శంగుడు గంతలు ఆడడానికి మాకు రాదమ్మా, ఆ పదాలు ఏంటివో మాకు పలకడం రాదు, పాడడం రాదు, ఆడడం రాదు. అంతేకాదు మేడం. అస్సలు నిజానికైతే కూడా బతుకమ్మ అనే ఒక సాంప్రదాయ పండుగ ఏంటంటే, ఆ ఊరి ఆడపడుచుని పువ్వులతోటి అలంకరించి ఊరి నుంచి సాగనంపే ఆచారం. అన్న తమ్ముళ్ళు అందరు పిల్లలందరూ కూడా పొద్దున్నే అన్ని నా ఛానల్లో కూడా ఒక మంచి బతుకమ్మ సాంగ్ నేను రాసి పాడడం జరిగింది. అలాగే నేను ఎక్కువ ఇష్టపడే పాట బతుకమ్మ పాట. సో పాడండి. అంటే అప్పటి కాలంలో చప్పట్లు కొడుతూ ఎంచక్క వంగి చప్పట్లు కొడుతూ అందరూ కలిసి ఆడుకునేటువంటి పాట. ఫస్ట్ బతుకమ్మను సిద్ధపరిచి ఒక వాడకు తీసుకొచ్చి 4 పదాలతోటి చక్కగా పిలుస్తూ అందరిని అమ్మలక్కలను పిలుస్తూ పాట. మళ్ళీ అందరు వచ్చిన తర్వాత కొన్ని పువ్వులతోటి స్వాగతం పలికే పాట. ఓకే. వాళ్ళు ఆ ఊరి వాడ వాళ్ళు బతుకమ్మను సిద్ధం చేసుకుంటారు. ఆ వాడ వాళ్ళందరినీ పాట రూపకంగా పిలిచేవాళ్ళు. ఓకే. గౌరమ్మ పేరుతోటి మనం గౌరమ్మ పేరుతోటి విడుకోలు పలుకుతాం బతుకమ్మకి లాస్ట్. అది గ్రామీణ స్థాయిలో వాళ్ళందరూ ఒకరినొకరు పాట రూపకంగా పిలుచుకొని ఒక్క వాడ నుంచి ఊరి మధ్యలోకి వచ్చి ఆడుకుంటారు. అట్లా ఒక్కొక్క గౌరమ్మ వచ్చిన తర్వాత బతుకమ్మని అన్ని అందరికి ఇష్టమైన పాటలు స్వేచ్ఛ అక్కడ అందరూ ఆ వాడకట్ట దగ్గర వచ్చి ఆడిన తర్వాత బతుకమ్మని సాగనంపుతారు. బీరయ్య పువ్వుల సందమామ
సో మంచిగా ఉంది పాట. మీరే రాశారు ఈ పాటను? ఇప్పటి వరకు ఎన్ని పాటలు రాసుంటారు దాదాపుగా? అంటే అన్ని మల్టిపుల్ సాంగ్స్ అన్ని కలిసి 200 వరకు రాసుంటా. 200 పాటలు. సో మీరు పాడిన పాటలు మీరే ఆడియో చేయించుకుంటారు లేదంటే ఎవరికైనా ఇస్తారా? లేదు మేడం, ఎవరికి ఇవ్వరు మీరే? నేను ఎవరి దగ్గర యూట్యూబ్లలో చూసి సేకరించను, నేను ఎవరికి ఇవ్వను. ఓకే. ఇచ్చిన ఏ ఛానల్ అన్నా ఇష్టపడి నా వాయిస్ను బయటికి ప్రేక్షకులకు చూపించడానికి వాళ్ళు ముందుకు వస్తే ఓకే. అంటే మీ ద్వారా పాట పాడడానికి అవకాశం ఇస్తే తప్పితే వేరే విధంగానైతే పాట ఇవ్వరు? ఇవ్వను మేడం. ఓకే. మీ పాట మీరే పాడాలి? నేనే పాడాలి. ఎందుకంటే పాట ఒక కళాకారులు పాట రాయాలంటే వాళ్ళు ప్రాణం పెట్టి రాసుకుంటారు, ప్రాణం పెట్టి పాడుకుంటారు. ఓకే. అంటే ఆ పాట కరెక్ట్ అర్థం అందరికి అర్థమయ్యే విధంగా ఎవరు రాశారో వాళ్ళ నోటి నుండే వస్తుందంట. వస్తే బాగుంటది. అందుకనే నేను నా చిన్న వయసులో ఒక స్టోరీని విని అప్పటి నుంచి కష్టపడి రాస్తూ ఆ రాసిన పాటను పెద్దవాళ్ళు అమ్మ వాళ్ళు కథగా చెప్పుకున్న ఆ కథని నేను పాటగా రాసుకొని పాటగా మార్చి నేను కుమ్రక టీవీలో వాడుతూ చాలా మంది గుండెలో నిండిపోయింది ఆ పాట. ఓకే. ఏం పాట ఒకసారి ఆ పాట? పుట్ట మీద మాదన్న అని వదిన మరిది. ఓకే. వదినను చూసి చెలించిపోయిన మరిది ఆమె పట్ల వ్యవహరించిన విధానం ఏ విధంగా ఉంటుందని అంటే స్టోరీ అమ్మ నాన్న మామూలుగా నానమ్మ అమ్మమ్మ చెప్పిన స్టోరీని మీరు పాట కింద చేసేసారు. సో ఒకసారి కలియ సెట్టు కింద కడిగిన మంచిలో
ఉన్నందువల్ల తల్లిని క్వశ్చన్ చేసిండు, అమ్మ ఏమైంది నువ్వు నీళ్ళు ఇస్తున్నావని. అప్పుడు ఇట్లా జరిగిన విషయాన్ని చెప్పడం వల్ల తమ్ముడిని దండిస్తాడు, నరికేస్తాడు టోటల్ గా. వాళ్ళు చెప్పుకున్న స్టోరీ. అప్పుడు తల్లి కొడుకు తన వదిన అనమాట, పెద్ద కోడలు కనుక చాలా బాగా చూసుకుంటారు. మరిది వదినే ఇద్దరి మధ్యలో జరిగింది, అత్తకు చెప్పింది, అత్త కొడుకు చెప్పింది. సో పరిష్కారం అయిపోయింది అనమాట. ఒక పాటలో మొత్తం సమస్యను పరిష్కరించేసినాడు. ఓకే. సో జానపదం అంటే ఎక్కువగా ఊపున్న సాంగ్స్ అంటే భావమర్దన సాంగ్స్, మంచి మంచి పాటలు ఉంటాయి కదా, అలా ఒకటి భావమర్దన సాంగ్ ఏదైనా సరదాగా సాగే పాట. దంచి దంచి నిన్నే జోతో రాజయ్య దంచా సో ఇంకా ఎలా ఉంది లైఫ్? బాగుంది మేడం, ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాం. మెయిన్ అంటే నేను చెప్పాల్సింది ఏంటంటే హెల్త్ ఫస్ట్. మన ఆరోగ్యం బాగుంటే మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంటే మనకు బిజీ లైఫ్ ఏదైతే ఉందో ఆ లైఫ్లో మనల మీద మనకు ధ్యాస లేకపోవడం వల్ల, మన పైన మనం టైం ఇచ్చుకోకపోవడం వల్ల ఫస్ట్ మన హెల్త్ పాడైతే మన ఫ్యామిలీని కాపాడుకోలేము. ఇప్పుడు సారవంతమైన నేలల్లో పండించే పంటలు కల్తీ అయిపోయినవి, ధాన్యం కల్తీ అయిపోయింది. ఒకవేళ రైతు కష్టపడి ఎట్లాగోలాగా పండించి మార్కెట్లోకి తీసుకొచ్చి తను ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళ కడుపులోకి వేసే వరకు చాలా కల్తీ అయిపోతుంది. ఆ కల్తీ ఆహారం మనమున్న బిజీ షెడ్యూల్ వల్ల మనం తీసుకునే ఆహారం కల్తీ ఆహారం తీసుకుంటున్నాం కాబట్టి మన ఆలోచన విధానం కానీ, లైఫ్ స్టైల్ కానీ, జీవన విధానం కానీ ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా లీడ్ చేయకపోవడం వల్ల అనవసరంగా చాలా చాలా హెల్త్ ఛాలెంజెస్ ను ఫేస్ చేయాల్సిన అవసరం వస్తుంది. దుష్ప్రభావాలు కూడా చూపెడుతున్నాయి హెల్త్ పరంగా. అందుకు ఇప్పుడు తెలుసుకోవడం అంటే ఫస్ట్ మనల్ని మనం ఆరోగ్యంగా కాపాడుకోవడం వల్ల కొంత ఆయుష్ పెంచుకొని మన ఫ్యామిలీకి మంచి భరోసా ఇవ్వచ్చు, ఫ్యామిలీని కాపాడుకోవచ్చు. ఇంతకుముందు మా లైఫ్ స్టైల్ ఎట్లా ఉన్నదంటే ఫస్ట్ మేము సోషల్ వర్క్, సొసైటీ కోసమే మా టైం, సొసైటీ తర్వాతనే మేము అన్నట్టు ఉండేది. ఇంకా మాకంటే నేను ఒక 50% లేడీస్ని కాబట్టి ఫ్యామిలీ, పిల్లలు. కానీ మా సార్ అయితే 24 అవర్స్లో జనం కోసం, ప్రజల కోసమే ఆలోచించేవాడు. తన మీద తనకు కాదు కదా, ఫ్యామిలీ మీద కానీ భార్య పిల్లల మీద లేకుండా
అటువంటి సిచ్యువేషన్ ఇన్ని సంవత్సరాలు వేస్ట్ అయిపోయిందని ఎప్పుడైతే చావుకు దగ్గరికి వెళ్ళినామో అప్పుడు నిజం కదా ఇది, మనము ఎవరి కోసం అయితే ప్రాణం పెడతామో ఆ ప్రజలందరూ మన కొరకు రారు అనే రియాలిటీ ఎప్పుడైతే తెలుసుకోగలిగినామో అప్పుడు నేను బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి, తర్వాతనే ప్రజల కోసం ఆలోచించాలి అనే నినాదాన్ని తెలుసుకోగలిగినాం. ఓకే, ఆలోచన అనేది మారిపోయింది. ఈ ఆలోచనకు గల మార్పు ఏంటంటే మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల మంచి ఆలోచనలు వస్తాయి అనేది తెలుసుకున్నాము. ఓకే, అంటే ఆపద సమయంలో కూడా మన పక్కన ఎవరు నిలబడతారు అనేది కూడా మన లైఫ్ లో మనకు ఒక లెసన్. ఆ లెసన్ ద్వారా మార్పు జరిగింది. సో మొత్తం సొసైటీకి అంకితం చేసిన కుటుంబాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు టైంలో. ఈ అసలు జరిగేదంతా ఎక్కడుంది, తీసుకునే ఆహారం వల్ల కదా, ఆలోచన విధానం వల్ల కదా అనేది ఎప్పుడు మా సార్ కోపంగా ఉండేది. మేము ఆయనను చూస్తే ఇంట్లో భయపడిపోతుండే నేను పిల్లలు. అట్లా కాకుండా ఎప్పుడైతే మంచి ఆహారం తీసుకున్నారో మంచి లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నామో, ఇదంతా న్యూట్రిషన్ వల్లనే జరిగిందా అంటే అది కాదు, అవి మెడిసిన్ కాదు, మంచి బ్యాలెన్స్డ్ విటమిన్స్ మినరల్స్ తో కూడిన బలమైన ఆహారం అని, సమతుల్య పోషక విలువలు కలిగిన బలమైన ఆహారం అని ఎప్పుడైతే తెలుసుకున్నామో, నన్ను అందరు అడుగుతూ ఉంటారు ఏంటంటే మీరు హెల్త్ పిల్లలనే ఉన్నారు కదా, మీ హెల్త్ ఎందుకు మరి అట్లయింది అని. కానీ నేను ఇతరులకు హెల్త్ ఇచ్చే క్రమంలో నా హెల్త్ పట్ల నిర్లక్ష్యం, కాబట్టి టైం కు ఫుడ్ తీసుకోకపోవడము, లేకపోతే పట్టించుకోకపోవడము, జర్నీలో ఉంటూ వాటర్ తీసుకోకపోవడం ప్రాపర్ గా. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే లైఫ్ స్టైల్ మార్చుకున్నా. లైఫ్ స్టైల్ మారడం అంటే పడుకున్నప్పటి నుంచి మార్నింగ్ లేచినప్పటి నుంచి మళ్ళీ నిద్రపోయే వరకు కూడా ఎప్పుడు ఏమేమి కావాలి నా శరీరానికి ప్రాపర్ గా అనేది ఒక టైం టేబుల్ ప్రకారంగా కరెక్ట్ గా అన్ని విధాలుగా మీరు ముందుకు, వాటరు, ఫుడ్ ప్లేటు. సో ఇప్పుడు అటు ఉద్యోగాన్ని, ఇటు న్యూట్రిషన్ ని, ఇటు జానపద కళల్ని అన్నిటిని సమపాలగా మెయింటైన్ చేస్తున్నారు. మేడం, నేను అప్పుడే మేము అదే సర్వీస్ ను ఇట్లా చాలా మందికి హెల్ప్ చేయొచ్చు. హెల్త్ పరంగా కొంత అవేర్నెస్ కలిగించి వాళ్ళ అంటే మా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడైతే మారిందో అప్పుడు మీలాంటి మేడమ్స్ అంతా నమ్ముతారు. ఓకే, సో అంటే ఎదురుగా కనబడుతోంది కాబట్టి నిదర్శనంగా. అంతే మేడం. సో మీ లైఫ్ స్టైల్ ని మార్చేసింది మీ న్యూట్రిషన్ అంటారు. ఎస్ మేడం. అంటే మంచి ఆహారం తీసుకోవడం వల్ల మేము మంచిగా మా లైఫ్ ని లీడ్ చేయగలుగుతున్నాం. సింపుల్ గా చెప్పాలంటే బలమైన ఆహారం తీసుకొని బలంగా ఉన్నాము. మంచి ఆహారం కాబట్టి ఆలోచనలు మంచిగా ఉన్నాయి, కోపం లేదు, హ్యాపీగా ఉంటున్నాం. అసలు ఈ మెడిసిన్ అంటే నేను నా ఫీల్డ్ నిజంగానే మెడిసిన్, కానీ మెడిసిన్నే ఆహారంగా కాకుండా నిజానికి ఏమన్నా సడన్ గా ఏమన్నా అయిందంటే ఖచ్చితంగా డాక్టర్ కావాలి, మందులు కావాలి. నా ఫీల్డ్ అదే కాబట్టి నేను మెడిసిన్ ని తప్పు పట్టాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవసరానికి డాక్టర్స్, ఎమర్జెన్సీకి మెడిసిన్ అవ్వాలి, కానీ న్యూట్రిషన్ అనేది మెడిసిన్ కావు అనేది నేను మా వెల్నెస్ సీనియర్ వెల్నెస్ కోచెస్ ఉంటారు కదా, వాళ్ళ ద్వారా తెలుసుకున్నా. ఇది ఆహారం, దీనివల్ల ఎలాంటి డోకా లేదు. మేము గత సంవత్సరంన్నర నుంచి తీసుకుంటూ ఉన్నాము, హ్యాపీగా ఉన్నాము. మా ఎంటైర్ ఫ్యామిలీ టోటల్ హ్యాపీగా ఉన్నాము. ఇంకొక చాలా బాధ ఏం వేసేదంటే ఆయన ఒక సైడ్ పోతుండే, నా ఫీల్డ్ అలాగ ఉంటుండే, కానీ ఇప్పుడు మాత్రం 24 hours కలిసి ఉంటున్నాము. ఇందుకు కారణం కూడా న్యూట్రిషనే. మా కోచ్ అనే ఒక అక్క మాకు పరిచయం చేయడం వల్లనే మేము ఈ మంచి హెల్దీ గ్రూప్ లో ఉన్నామని హ్యాపీ. ఓకే, సో ఆ మంచి ఆహారం తీసుకుంటే మందులతో పని ఉండదు అంటారు, ఆరోగ్యం కాపాడుకోవాలంటారు. సో కరోనా వచ్చిన తర్వాత కూడా చాలా మంది జీవితాలను కరోనా అస్తవ్యస్తం చేసింది. అప్పటి నుండి ఆరోగ్యం పైన అందరికి ఆసక్తి కూడా పెరిగింది. సో ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి రోగ నిరోధక శక్తి తక్కువ ఉండడం వల్ల ఎంతో మంది చనిపోయిన వాళ్ళని కూడా మనం చూసాం. సో ఆ కరోనా, ఆఫ్టర్ కరోనా అందరికి ఆరోగ్యం పైన ఆలోచన లేదు, అవగాహన కూడా తీసుకొచ్చింది. సో అందులో మీరు ఒక భాగంగా ముందుకు సాగుతున్నారు. సో ఆరోగ్యంతో పాటు కొత్త మంచి ఆలోచనతో కొత్త పాటలు ఇంకా ఎన్నో రాయాలని, మంచి మంచి పాటలు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని, జానపద గేయాలు ఏవైతే ఉన్నాయో పాత వాటికి కూడా కొత్త ట్యూన్స్ కట్టి మళ్ళీ ఇప్పుడు అనుగుణంగా ప్రజల్లోకి తీసుకురావాలనుకుంటున్నాం. మరి ఈరోజు మా పల్లె పాట కార్యక్రమం ద్వారా మన ప్రేక్షకులకు మీరేం చెప్పదలిచారు? మా పల్లె ప్రేక్షకులందరికీ కూడా మళ్ళొకసారి థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఆదరిస్తూ ఉన్నారు. ఒక ఫోక్ సింగర్గానే కాకుండా మల్టిపుల్ సింగర్గా నన్ను గుర్తించినందుకు థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్మిన నా అభిమాన ప్రేక్షకులందరికీ కూడా TR9 TV తరఫున నన్ను పరిచయం చేస్తున్న యాజమాన్యానికి కూడా థ్యాంక్ యూ సో మచ్.
నా యొక్క గొంతును నేను ఇంతకు ముందు కొంత ఇబ్బంది పడుతున్న క్రమంలో ఇప్పుడు అవలీలగా నేను హ్యాపీగా పాడగలను, మిమ్మల్ని హ్యాపీగా ఉంచగలను. ఇంకా మంచి మంచి పాటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నన్ను ఆదరించండి, అభిమానించండి. ఈ సందర్భంగా నాకు కూడా ఒక ఛానల్ ఉంది, అంజక్క గలమని. మీరు అభిమానించండి, ఆదరించండి. ఆదరిస్తున్నారు, మీరు చాలా మంచి వాళ్ళు. అభిమానిస్తున్నారు, మీరు నా వాళ్ళు. నన్ను ఆదరిస్తున్నటువంటి TR9 నన్ను ఆదుకుంటుంది, నన్ను ప్రజలకు అభిమానులైన నా వాళ్ళకు చూపిస్తుంది, నా గొంతును వినిపిస్తుంది, చూపిస్తుంది. అందుకు ఆ యజమానానికి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అద్భుతమైనటువంటి పాటలతోటి ఈరోజు మా పల్లె పాట కార్యక్రమంలో మరి ఎంతో అద్భుతమైన పాటలు పాడారు. ఇలాగే ముందు ముందు కూడా మంచిగా ఆరోగ్యంగా ఉంటూ ఎంతో మందికి సూచన చేస్తూ ఇంకా ఎన్నో అద్భుతమైనటువంటి పాటలు పాడాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.